अरे भैया सॉरी, वो अगर 200 रुपये ज्यादा था, वो गलती से 200। तेरे अम्मा की चोद दो भैंस चलावड़े माँ चलावड़े फेक साले तेरे अम्मा की चोद. हेलो नमस्ते दोस्तों, गुड మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అఫీషియల్ శాండీ 1701. సో గైస్, ర్యాపిడో ఊబర్ రెండు ఆన్ చేసిన. సో మన ఛానల్ కొత్త క్వశ్చన్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో రైట్ నో టైం వచ్చి 6:01 అవుతుంది. సో రీడింగ్ వచ్చి 6149 కిలోమీటర్స్ అవుతుంది. సో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఎన్ని అవర్స్ చేసినా, ఎన్ని కిలోమీటర్లు చేసినా అని చెప్పేసి. సో లాంగ్ రోడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోతాం. అంతా 4 కిలోమీటర్ పడుతున్నాయి. లాంగ్ మినిమం ఒక 10 కిలోమీటర్ పడదు. దాన్ని పికప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. చాలు రైడ్ పడగానే వెళ్ళిపోదాం. కాక మనకు ర్యాపిడో నుంచి అయితే రైడ్ వచ్చింది. ఎక్కడి నుంచి అంటే మియాపూర్ నుంచి అయితే వచ్చింది. పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఆసిఫ్ భయ్యా ఓటీపీ 55 బయటికి 125 సార్. థ్యాంక్ యూ సార్. కమిషన్ ఎంత తీసుకుండు? 125, 8 రూపీస్ కమిషన్ తీసుకుండు కాక. మూడు మొత్తం ఖరాబ్ చేస్తుండు కాక. ఈ జియో నెట్వర్క్ తోటి నెత్తి ఖరాబ్ అవుతున్నది. అసలు 5G ప్లాన్ ఎందుకు వస్తలే అర్థమవుతలే. వీడియోలు పెడతలేను, దిమాగ్ ఖరాబ్ అవుతున్నది. లాంగ్ వీడియోలు 2 ఉన్నాయి, చెప్పినా కదా 15 to 16 GB వరకు ఉందని చెప్పి. అండ్ షార్ట్ వీడియోలు 2 ఉన్నాయి, అదొక 700, ఇదొక 700 వరకు ఉన్నది. మళ్ళీ ఈరోజు తీసిన లాగ్ కూడా ఆల్మోస్ట్ ఇదొక 5 to 6 GB వరకు వస్తుంది. ఏం చేయాలి అసలు? ఇంటి దగ్గర వైఫై ఎవరు లేదు. ఒక వైఫై ఉంటే యాక్చువల్ నిన్ననే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాయి. ఆ ఇంటి దగ్గర కూడా ఎవరి దగ్గర 5G లేదు. అయ్యో రామా. అటుగాక ఈరోజు రైడ్ పడతలేవు. ఇప్పుడు ఎట్టుకుంటా తెలుసా ర్యాపిడోది? మార్నింగ్ రైడ్లు వేయడు, 12 నుంచి రైడ్లు వేస్తాడు. అది కూడా లాంగ్ పికప్ చేసుకుంటా. లాంగ్ రైడ్లో పికప్ చేసుకుంటా. పొద్దున రైడ్లు వేసేంత మంచిగా ఆరామ్సే చేసుకుంటా కదా. లాగిన్ అవర్స్ మెయింటైన్ చేపిస్తున్నాడు. పక్క లాగిన్ అవర్స్ మెయింటైన్ చేయాలి. 10 నుంచి 12 గంటలు లాగిన్ అవర్స్ పక్కా మెయింటైన్ చేయాలి. లేకపోతే అసలు వీడు రైడ్లు కూడా వేయడు. 12 కిలోమీటర్ ఖాళీగా వచ్చిన. ఇప్పుడు రైడ్ వచ్చింది 15 కిలోమీటర్లు. పోయి కస్టమర్ని పికప్ చేసుకుందాం. నేమ్ వచ్చి వి అంట. వి ఏందిరయ్యా వి? పేర్లు ఎక్కున్నట్లా. చలో పోయి కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం. ఎక్కడికైనా డ్రాప్ ఏడా? నెంబర్ 34 7 కిలోమీటర్ రాంగ్ లొకేషన్. దగ్గర కూడా కాదు. ఒకసారి ఆయన చెప్పు, కస్టమర్ డ్రాప్ ఇయర్ అని పెడుతున్నా. ఆయన కూడా చేస్తాను కొట్టమని చెప్పు. సో గైస్, కస్టమర్ రాంగ్ లొకేషన్ పెట్టిండు. 167 వచ్చింది, బట్ మనకు 200 ఇచ్చిండు. థ్యాంక్ యూ సో మచ్. 51 బ్రో, థ్యాంక్ యూ కాక. మనకి ఇప్పుడు నేను మాదాపూర్లో ఉన్నా. మాదాపూర్ నుంచి మనకి ఏడికి మియాపూర్ క్రాస్ రోడ్ ఉంది కదా, అక్కడికి రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం. ఇంకా మనకి మియాపూర్ రైడ్ వచ్చిందని చెప్పి నేను కస్టమర్ దగ్గరికి వచ్చిన. వేర్ ఆర్ యూ కమ్మింగ్ అని కస్టమర్ పెడితే ఐఎమ్ కమ్మింగ్ బ్రో, డోంట్ క్యాన్సిల్ అని పెట్టి ఓకే కమ్ అని పెట్టిండు. వెయిటింగ్ ఎట్ పికప్ అని పెట్టిండు. వస్తున్నా బ్రో 5 minutes అని పెడితే ఓకే అని పెట్టిండు. లొకేషన్కి వచ్చిన, నెంబర్ బ్లాక్ చేసిండో ఏం చేసిండో అసలు కలుస్తలేదు. ఇట్ సైడ్ బ్రో, హెల్మెట్. కాల్ కలుస్తలేదు. కాల్ చేస్తే కలుస్తలేదు. కాల్ మీకు నాదే కానీ కాల్ కలుస్తలే. 100 అన్న. థ్యాంక్ యూ. 97 అన్న. 97. థ్యాంక్స్ అన్నా. కాక మనకి పార్సల్ పికప్ వచ్చింది. పోయి పార్సల్ పికప్ చేసుకుందాం. 90 రూపీస్ వచ్చింది. 8 కిలోమీటర్స్. మన బ్యాడ్ లక్ ఎట్లుంటుందంటే డైరెక్ట్ వన్ సిటీ అంటే పెద్ద కొంప. అది అందులో పోయి బండి పార్కింగ్ చేసి డెలివరీ చేయాలంటే కుత్తికి వస్తుంది. ఏం చేద్దాం చెప్పండి.
111 వచ్చింది. సార్ 120 ఇచ్చిండు. ఓటీపీ మర్చిపోయినా. 1 సిటీకి వచ్చిన. మనకు రైడ్ వచ్చింది 13 కిలోమీటర్లు. సో ముందే కస్టమర్కి మెసేజ్ చేసిన ఇక్కడ బాయ్ అయ్యో సార్ డోంట్ క్యాన్సల్ 5 minutes అని పెట్టి కస్టమర్ టైపింగ్ చేస్తుండ. ఎందుకంటే ఇప్పుడు ఈ లిఫ్ట్ రావాలి, కిందికి పోవాలి, పెంట ఉంటుంది. చలో కష్టం. ఓకే కమ్ ఫాస్ట్. సరే అన్న వస్తున్నా. ఆఫ్టర్ లాంగ్ టైం ఇట్లా ర్యాపిడో యాక్చువల్ స్విగ్గీ చేసేటప్పుడు ఇట్లా వీడియోలు తీస్తుంటేనే ఇప్పుడు ర్యాపిడో తీసేటప్పుడు వీడియోలు తీస్తున్నా. ఇట్లా భారీ బందోబస్తున్నానా. సన్నం కావాలి. ఇట్లా సన్నం ఎప్పుడైతేనేమో తెలియదు. స్లిమ్ అయితే సెట్. 168 అన్నా. థ్యాంక్స్ అన్న. కాకా నాకు ఇప్పుడు ఫేక్ కాల్ వచ్చింది. కస్టమర్ లైన్ ఉన్నాడు, హిందీలో మాట్లాడుతూ. भैया हेलो. हाँ भैया. हेलो. हाँ भाई बोलो भैया. हाँ जी. हाँ भाई. मैं ऐसा कह रहा हूँ जो आपका राइट पेमेंट है 140 का 100 रुपये बता रहा है, तो 200 रुपये में आना जाना कर लोगी क्या? हाँ भाई. वो ना पेमेंट वाला नंबर बोल दीजिए, मैं आपको पेमेंट करता हूँ. ठीक है. ठीक है सर. हाँ नंबर बोलिए. 9652. సందీప్ నా నెంబర్ చెప్పిన, నా నెంబర్కి పైసలు వేస్తా అంటాడు గాండు సాలేగాడు. भाई बोलो भाई. हाँ भैया. देखो भैया मैंने आपको 200 रुपये डाला, चेक करना मेरे क्या है क्या पेमेंट का. 1 मिनट भाई मैं चेक कर लूँ. हाँ ओके है ना. हेलो. हाँ भाई 2000 रुपये आ गए भैया. अरे हेलो भैया. हेलो. हाँ भैया. अरे भैया सॉरी, वो 200 रुपये डाला था, वो गलती से 200. तेरे अम्मा की चोद दो भैंस चलावड़े माँ चलावड़े फेक साले. तेरे अम्मा की चोद गांडू साले. లంజోడుకు చూసి రాగ దోస్తులు కాల్ కట్ చేసిండు. నాకు హిందీలా బూతులు రావు. ఇగో క్యాన్సిల్ చేసిండు. ఇప్పుడు కనిపిస్తుంది ఇగో లాస్ట్ ఆర్ హ్యాస్ బిన్ క్యాన్సిల్డ్. నాకు నిజం చెప్పాలంటే నాకు బూతులు హిందీలో రావు. అదే బూతుల్లో వస్తే అలా వాడు చూసి రా ఏమంటుండో భయ్యా పేరు గల్తీ हो गए तुम्हारे को 200 रुपये సెండ్ किए तो అదే 2000 సెండ్ చేసిన అని చెప్పేసి గాండు సాలేగాడు. ఇట్లా చూసిర్రా లైవ్లో చూపించిన ఫేక్ కాల్స్ అని చెప్పేసి. సో అట్లుంటుంది అన్నమాట కస్టమర్లతో ఇట్లా ఫేక్ కాల్స్ ఉంటాయి. కొంచెం జాగ్రత్త ఉండండి. అంటే నేను ఎక్కువ తిడదాం అనుకున్నా, కానీ నాకేందంటే ఎక్కువ తిట్టడానికి రాదు, హిందీలో రాదు మెయిన్గా. ఇంకొంచెం కన్వీనియంట్గా వాడిని లాగుదాం అనుకున్నా, కానీ ఏం చేస్తాం చూసారు కదా. బీ కేర్ఫుల్, ఇలాంటి లంజోడుకులు పక్కా దొరుకుతారు. అండ్ ఇది లైవ్ ప్రూఫ్ అన్నమాట ఫేక్ కాల్స్కి. జాగ్రత్త ఉంటుండే. ఇప్పుడు ప్రజెంట్ మెహదీపట్నంలో ఉన్నా. వాడు ఎంత మంచిగా గోల్మాల్ చేసింది చూసిర్రా. సో బీ కేర్ఫుల్. భయంచాద్ గాడు ఎంత అంటే నాకు 2000 రూపీస్ మెసేజ్ పంపించిండు. 2000 రూపీస్ మెసేజ్ పంపించి నా పేరు చెప్పేసి నేను ఫోన్పేలో చెక్ ఫోన్పేలో చెక్ చేసి కొంచెం కూల్గా మాట్లాడితే అయిపోతుంటే. బట్ అప్పటికే నాకు మండుతున్నది. ఏంటంటే రైడ్లు పడతలేవు. ఇది అరౌండ్ నాకు 8 kilometers ఎంత వచ్చింది. సో పర్లేదు రాబాయ్ అనుకున్నా. ఈ లంజోడుకు నాకు ఫేక్ కాల్ చేసిండు భయంచాద్ గాడు. అంటే తెలియదు అనుకుంటాడు. నేనే స్కామ్ వీడియోలు మస్తు దునియా పెట్టిండ్రా. నువ్వు నాతోటే స్కామ్ అంటే ఎట్లా రా చెప్పు. అవల సో జాగ్రత్త ఉండండి కాక. ఇలాంటి పిచ్చి నా కొడుకులు వస్తారు స్కామ్ చేసుకోవడానికి. మనకు ఎవరైనా ఒకరు తలుగుతారు. ఓకేనా రైట్. మనకు రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఓటీపీ 6449. कितना गया तुम्हारा को? कितना गया ऑनलाइन में? 53. इधर भी 53. थैंक यू. 87 भैया. థ్యాంక్ యూ. ప్రజెంట్ టైం వచ్చి 4:49 అవుతుంది. సో మన ర్యాపిడో ఎర్నింగ్స్ వచ్చి 1386 అవుతుంది. సో ఇంకొక 120 రూపీస్ కావాలి. సో రైట్ నౌ టోలీ చౌక్ మెహదీపట్నం నుంచి ఫిలిం నగర్ వెళ్తున్నా. ఫిలిం నగర్ చూద్దాం, రైడ్ పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. కాక మనకి ర్యాపిడో నుంచి రైడ్ అయితే వచ్చింది మాదాపూర్కి.
సో 6 కిలోమీటర్స్ అంటే డ్రాప్ లొకేషన్. పోయి కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం. ఎందుకు యాక్సెప్ట్ చేసిన అంటే రైడ్లు లేవు ఫస్ట్, అందుకోసం యాక్సెప్ట్ చేసిన. చలో కస్టమర్ని పికప్ చేసుకొని వెళ్ళిపోదాము. 68. థ్యాంక్ యూ. 74. థ్యాంక్ యూ కాకా. ప్రజెంట్ టైం వచ్చి 4:45 అవుతుంది. సో మనకి ఈరోజు అయితే టార్గెట్ అయితే కంప్లీట్ చేసాం, కానీ ఒక 1.5 అవర్ అయితే ఎక్కువ చేసిన. నిజంగా రైడ్లు కొన్ని ఏరియాలో అసలు రైడ్లు లేవు, సావ మింగి నన్ను అయితే. సర్లే ఎట్లా అట్లా అయితే కంప్లీట్ చేసినాం కదా. ఇంకోటి వచ్చిందంటే ఇప్పుడు మన సిమ్ 5G వస్తలేదు కదా, అండ్ కూకట్పల్లిలో జియో సర్వీస్ సెంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నా. ఇక ర్యాపిడో అయితే ఆన్ చేస్తా. ఇన్ కేస్ మా బొమ్మరి గారి దగ్గరకు పోయి మా బొమ్మరి గారి దగ్గర 2 వీడియోలు అప్లోడ్ చేసుకుంటా. 2 వీడియోలు అప్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ర్యాపిడో ఆన్ చేస్తా. ఏది గో టు మై లొకేషన్ మదిన కూడా పెట్టుకుంటా. సో ఇప్పుడు రైట్ నా వచ్చి 1505 రూపీస్ అయితే ఎర్న్ చేసినాము. కమిషన్ ఆల్మోస్ట్ ఒక 200 రూపీస్ అయితే కమిషన్ అయితే తీసుకుంటూ. టోటల్ ఎర్నింగ్స్ వచ్చి 1505 రూపీస్ అండ్ టోటల్ కిలోమీటర్స్ 140. అంటే ప్రజెంట్ నేను కస్టమర్ని పికప్ చేసుకొని పోయి డ్రాప్ చేసింది 140. సో కస్టమర్ దగ్గరకు పోయింది క్యాలిక్యులేషన్ ఉండదు కాబట్టి అదొక దగ్గర అదొక 20-25 ప్లస్ ఉంటాయి. అండ్ ఎన్ని రైడ్లు అంటే దగ్గర 16 రైడ్లు. సో అదొక 20 ప్లస్. అండ్ నార్మల్గా ఖాళీగా ఒక ఈజీగా తిరిగిన అదొక 30 కిలోమీటర్ ఈజీ తిరిగిన. ఈరోజు కూడా 190 ప్లస్ తిరిగినాం. సో గైస్ ఇది ఈరోజు బ్లాగ్. వీడియోని అసలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకొని మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఇలా సైనింగ్ ఆఫ్ అఫీషియల్ Sandy 1701. బాయ్.